జాబ్ కావాలా? అయితే పోస్ట్ని బట్టి రేటు అడ్వాన్స్ ఇచ్చుకోవాలి. జాబ్ వచ్చిన తర్వాత మిగతా అమౌంట్ పే చేయాలి. మంచి తరుణం ఇదే. ఆలస్యం చేస్తే చిన్న చితక జాబులే దొరికే అవకాశం ఉంది. తొందరపడితే మంచి ఉద్యోగాలు మీ సొంతం అవుతాయి. సింగరేణి జాబ్ నోటిఫికేషన్ తర్వాత 3 జిల్లాల్లో మొదలైన దందా ఇది. అడిగినంత ఇస్తే కోరుకున్న కొలువు దొరుకుతుందని నిరుద్యోగులకు గాలం వేసే పనిలో పడ్డారు బ్రోకర్స్. చాలా కాలం తర్వాత ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది సింగరేణి యాజమాన్యం. దాంతో ఎంతో కాలంగా సింగరేణిలో జాబ్ కొట్టాలని ఆశపడుతున్న నిరుద్యోగులు భారీగానే ఈ పోస్టులకు అప్లై చేస్తున్నారు. ఇదే టైంలో అభ్యర్థులను బుట్టలో వేసుకోవడానికి బ్రోకర్లు కూడా రెడీ అయ్యారు. క్యాష్ కొట్టు, జాబ్ పట్టు అంటూ నిరుద్యోగులకు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు బ్రోకర్లు. ముందు కొంత చెల్లించి జాబ్ వచ్చిన తర్వాత మిగతా అమౌంట్ ఇవ్వాలని అగ్రిమెంట్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ బ్రోకర్లలో కొందరు పొలిటికల్ లీడర్లు, కార్మిక నేతలు కూడా ఉన్నట్లు సమాచారం. క్లర్క్లు, అసిస్టెంట్స్, ఎలక్ట్రీషియన్లు, ఫిట్టర్లు, మెకానిక్లు ఇలా డిఫరెంట్ కేటగిరీల్లో పోస్టులు పడ్డాయి. ఒక్కో కేటగిరీకి ఒక్కో రేటు చొప్పున దళారులు రేట్లు నిర్ణయించేశారు. 15 నుంచి 20 లక్షలు వసూలు చేస్తున్నట్టు సమాచారం. ఇందులో 5 లక్షల అడ్వాన్స్ కింద డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సింగరేణి సంస్థ మాత్రం ఉద్యోగాల భర్తీలో కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ పాటిస్తామంటోంది. సర్కార్ ఆదేశాల ప్రకారం రిటన్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగా జాబ్స్ ఇస్తామంటోంది. రిక్రూట్మెంట్లో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా అన్ని ప్రక్రియలను ఆన్లైన్ మెథడ్ నిర్వహిస్తున్నామని చెప్తున్నారు అధికారులు. ఎలాంటి పైరవీలు పనిచేయవని, ఎట్టి పరిస్థితుల్లో దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు.